తాడపత్రి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మెంబర్ని. ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధంలో డ్రైవర్ అన్నల తరపున నేను మాట్లాడుతున్నానన్న. మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని బట్టి ప్రతి ఒక్క డ్రైవర్ అన్న, మనలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఇండియా కాదన్న, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అన్నలు కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సోదరిమణులు కూడా ఉన్నారు. ఇప్పటికీ దేశ రాజధానులలో, రాష్ట్ర రాజధానులలో క్యాబ్ డ్రైవర్లుగా ఉన్న సోదరిమణులు కూడా యుద్ధంలో, యుద్ధ ప్రాతిపదికన ఆ యుద్ధ భూ సంగ్రామంలో మేము కూడా పాలు పంచుకుంటాం. మా వరకు మేము చేయగలిగినది మేము చేసే సహాయము మేము చేస్తాం. మా వంతుగా మేము కూడా కష్టపడతాం. మన భారతదేశం ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తులలో డ్రైవర్లు మొట్టమొదటగా మహిళా డ్రైవర్ సోదరీమణులు కానీ, డ్రైవర్ అన్నలు కానీ, మేము మన భారతదేశ ఆర్మీకి తోడుంటాం, ఎల్లవేళలా తోడుంటాం. ఏ విషయంలోనైనా మేము తగ్గం. ఎంతవరకైనా మేము వస్తాం, ఎంతవరకైనా మేము ఉంటాం. స్వార్థం లేని సేవ మేము చేస్తాం దేశానికి. మమ్మల్ని గమనించండి, మమ్మల్ని గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వాలకు, సెంట్రల్ గవర్నమెంట్కు మేము చెప్పుకునే విన్నపం ఇది. మాలో కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, BA చేసిన వాళ్ళు ఉన్నారు, CA చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మటుకు మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కలెక్టర్ కావాల్సిన వాళ్ళు కండక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్ కావాల్సిన వాళ్ళు డ్రైవర్ అయిన వాళ్ళు ఉన్నారు. మాలో కూడా టాలెంట్ ఉంది. మేము కూడా దేశ సేవ చేస్తాం. దేశ సేవకై ఎప్పుడూ ముందు ఉంటాం మేము. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న.